అలానే మిసేసరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోక ముడిచేశాడు. ట్రూత్ ఖాతాలో మేము యుద్ధాన్ని విరమిస్తున్నామని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. అర్ధాంతరంగా ఈ ట్వీట్ని చూసిన తర్వాత అమెరికా ఓడిపోయింది అనేటువంటి భావన అంతర్జాతీయంగా వినిపిస్తుంది. మరి ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? యాక్చువల్గా 24 గంటల ముందు ఇరాన్ని లేపేయబోతున్నాము, భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నాము, ఫైనల్ ఇదే ఫైనల్ అని చెప్పి చెప్పారు, వార్నింగ్ ఇచ్చేశాడు ట్రంప్. నిజమే అనుకున్నారు, అంతర్జాతీయ సమాజం కూడా అలర్ట్ అయిపోయింది. కానీ సీన్ కట్ చేస్తే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి 12 అవర్స్ తర్వాత యుద్ధాన్ని విరమిస్తున్నాము అని చెప్పి ఈ ట్రూత్ ఖాతాలో ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఆ ట్రూత్ ఖాతాలో ఏమి ట్వీట్ చేస్తున్నాడు అనే దాని మీద ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. ఏ క్షణంలో ఏ ట్వీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఒక ట్వీట్లోనేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేస్తున్నాను అంటాడు, మరొక ట్వీట్లోనేమో భారతదేశం మీద 100% దిగుమతి సుంకాలు వేస్తున్నామని చెప్పి అంటారు, మరొక ట్వీట్లోనేమో నరేంద్ర మోడీ గారు నాకు మంచి స్నేహితుడు, భారతదేశం అత్యంత అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి దేశం, పేద దేశం కాదు అని అంటాడు. ఇట్లా రకరకాలుగా ఆయన తోచిన విధంగా ట్రూత్ ఖాతాలో పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన అమెరికా అధ్యక్షుడు, ఆయన ప్రభావం భారతదేశం మీదే కాదు ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఇప్పుడు ఆయన ట్రూత్ ఖాతాలో యుద్ధం విరమణిస్తున్నాం, మా ఒప్పందాలు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు, భవిష్యత్తులో తమ ఒప్పందాలని ఇరాన్ అంగీకరిస్తుందని చెప్పి విశ్వసిస్తూ భావిస్తూ యుద్ధాన్ని విరమిస్తున్నామని చెప్పారు. అంటే అమెరికా యుద్ధాన్ని నుంచి వెనక్కి వెళ్ళిపోయింది, ఇరాన్ని ఏమీ చెయ్యలేము అనేటువంటి భావనకి వచ్చినట్టు ఆయన ట్రూత్ ఖాతాలో చేసినటువంటి ట్వీట్ని బట్టి అర్థమవుతుంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది ఇప్పటి వరకు అమెరికా. ఇరాన్ మీద యుద్ధం చేయలేక ఇప్పుడు యుద్ధ విరమణకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, యుద్ధం నుంచి ఎందుకని వెళ్ళిపోయాయని చెప్పి అడిగితే ట్రంప్ని ఏం చెప్తున్నాడు, ఇరాన్ ఒప్పుకుంది మేము పెట్టిన కండిషన్ అన్నిటికీ భవిష్యత్తులో రాతపూర్వకంగా మా కండిషన్స్కి సంతకం పెడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇరాన్ ఏముంటుంది, అమెరికా అంతు చూస్తాము, అమెరికాను వదిలిపెట్టేది లేదని చెప్పి ఇరాన్ చెప్తుంది. టర్కీని, పాకిస్తాన్ని, ఈ దేశాలని, అలాగే సౌదీని, ఈ దేశాలని బ్రతిమలాడుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంధి కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇరాన్ ఒప్పుకోలే. ఇరాన్ IRGC తేల్చుకుందాం రమ్మంది. ఇరాన్లోకి అడుగుపెట్టేటువంటి ప్రతి అమెరికా సైనికుడు శవమై వెళ్ళిపోతాడని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు చైనా, రష్యాకి సంబంధించినటువంటి సహాయంతో మిజైల్స్ని, డ్రోన్స్ని ప్రయోగించి అనేకమైనటువంటి విమానాలని, అలాగే అమెరికా స్థావరాలని డ్యామేజ్ చేసింది ఇరాన్. గల్ఫ్లో ఉండేటువంటి, పర్షియన్ గల్ఫ్లో ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఉండేటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేసింది ఇరాన్. ఉక్కిరి బిక్కిరి అయింది అమెరికా. లాస్ట్కి ఏ పరిస్థితికి వచ్చిందని అంటే అమెరికా ఆయుధ కారాగారం ఖాళీ అయిపోయింది అని చెప్పి పెంటాగన్ చెప్పే పరిస్థితికి వచ్చేసింది. అంతేకాదు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి దాదాపు 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది అమెరికా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవేళ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలంటే ఇంకొక 10 లక్షల కోట్లు అవసరం అని చెప్పి అమెరికా అంచనా వేసింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇక సాధ్యం కాదు యుద్ధం చేయడం ఇరాన్ తోటి అని ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రస్తుతం హార్మూజ్ అయితే మొత్తం కంప్లీట్గా 100% ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. ఇరాన్ని దిగ్బంధించాము, ఇరాన్ చుట్టూ 70,000 మంది సైనికులను మోహరించామని చెప్పినటువంటి ట్రంప్ మేము యుద్ధాన్ని విరమించామని చెప్తున్నారు. ఎక్కడైనా సరే యుద్ధాన్ని విరమించేటువంటి చర్చలు జరిగాయంటే అంతర్జాతీయ సమాజంలో ఎక్కడా కూడా వినిపించలా. ఒక్క టర్కీని, పాకిస్తాన్ని బ్రతిమలాడుకుంది అమెరికా సంధి కుదర్చండి అని చెప్పి, కానీ వాళ్ళ మాటల్ని ఇరాన్ వినలా. ఇప్పుడు ట్రంపే అర్ధాంతరంగా యుద్ధాన్ని ముగించుకున్నట్టు ప్రకటించారు. అంటే ఇదంతా కూడా యుద్ధ వ్యూహంలో భాగమా, లేదంటే నిజంగానే యుద్ధ వివరణ చేశారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేది చర్చ కూడా ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో
యుద్ధాన్ని విరమించడానికి సంధి కుదిరింది. దానికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలన్నీ పెట్టుకున్నారు. అటు ఇరాన్, ఇటు అమెరికా. అమెరికా ఏది ఒప్పుకోవాలి, ఇరాన్ ఏది ఒప్పుకోవాలి అనే దాని మీద. అది కొన్ని రోజుల పాటు కొనసాగింది. సడన్గా అమెరికా మళ్ళీ యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఇరాన్ మీద మిజైల్స్ వేయటం మొదలుపెట్టింది. దానికి కారణం ఏం చెప్తుంది? హార్ముజ్లో వెళ్తున్నటువంటి షిప్స్ని ఇరాన్ దాడి చేస్తుంది. సో కాబట్టి ఇరాన్ సంగతి చూస్తాను, మొత్తం హార్ముజ్ని ఫ్రీ చేయడానికి నేను యుద్ధానికి వెళ్తున్నానని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పి పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇరాన్లో ఉండేటువంటి విద్యుత్ కేంద్రాల మీద, ఇరాన్లో ఉండేటువంటి ఓడరేవుల మీద, ఇరాన్లో ఉండేటువంటి డీసాలిడేషన్ ప్లాంట్ల మీద ఇలా దాడులు చేశారు. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. అయినా కానీ ఇరాన్ ఐఆర్జీసీ వెనక్కి తగ్గలేదు. భూతల యుద్ధానికి దిగి మొత్తం ఇరాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ వెనిజులా మాదిరిగా ఈజీ కాల ఇరాన్ని ఆక్యుపై చేయటం, లేదంటే ఇరాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది. దీంతో ఇప్పుడు యూటర్న్ అయితే తీసుకున్నారు. మరి ఆ యూటర్న్ పర్మనెంట్గా తీసుకుంటారా, లేదంటే వ్యూహాత్మకంగా యూటర్న్ తీసుకున్నట్టు కనిపించి ఇరాన్ మీద విరుచుకుపడతాడా సడన్గా అనేది కూడా చూడాలనేది అంతర్జాతీయ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. లేదంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడన్గా యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పి చెప్పరు కదా, చెప్పే అవకాశం లేదు కదా. కానీ ఆయన చెప్పాడు అని అంటే వెనక్కి తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా ఇరాన్ మీద ఇరుచుకు పట్టడానిక ఫైనల్ గేమ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. 2 రోజుల క్రితం అదే చెప్పారు, ఫైనల్ గేమ్ అని. ఫైనల్గా ఇరాన్ సంగతి తేల్చేస్తాము, ఇరాన్ని క్లోజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇప్పుడేమంటున్నారు ట్రూత్ ఖాతాలో, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది యుద్ధాన్ని విరమించడానికి. గతంలో ఒప్పుకోలేదు ఇజ్రాయెల్, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది, కాబట్టి యుద్ధాన్ని విరమిస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయన ట్రూత్ ఖాతాలో చేసినటువంటి ట్వీట్ని మనం నమ్మచ్చా? యుద్ధాన్ని విరమించినట్టేనా, లేదంటే ఒక్కసారిగా అమెరికా సైన్యం ఇరాన్ మీద దూకుడు పెంచడానికి, భూతల యుద్ధానికి వెళ్ళడానికి ఇలాంటి ట్వీట్ వ్యూహాత్మకంగా చేశాడా, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం పరారైనట్టు పరారు అయ్యేలాగా ఈ ట్వీట్ అనేది కనిపిస్తుందా? అసలు అర్ధాంతరంగా హోరాహోరీగా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఎందుకు అమెరికా విరమించింది? అది శాశ్వతంగా విరమణ, లేదంటే తాత్కాలికమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.